నిన్న నుంచి సోషల్ మీడియాలో బతుకమ్మ ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. మీరందరూ కూడా చూసుంటారు. నిన్న సరూర్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం గిన్నెస్ రికార్డ్ కోసమని ఒక బతుకమ్మని చేసింది. ఆ బతుకమ్మ చూసిన ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ అంటే గిట్లుంటుందా, ఇట్లా బతుకమ్మని వేరుస్తారా, అసలు బతుకమ్మ రూపురేఖలు గిట్లుంటాయా, దీన్ని బతుకమ్మ అంటారా? ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం అనుకుంటున్నటువంటి ప్రశ్న ఇది. గతంలో కూడా ప్రభుత్వాలు బతుకమ్మల్ని చేసినాయి. అప్పుడు బతుకమ్మ ఎట్లుండే, ఇప్పుడు వీళ్ళు చేసిన బతుకమ్మ ఎట్లా ఉంది అనేది రెండు పక్కకు పెట్టి సోషల్ మీడియాలో ఫుల్ మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సోషల్ మీడియాలో ఒకటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు బతుకమ్మను ఇష్టం లేకుండా చేసిందేమో ప్రభుత్వం, అందుకోసం ఇట్లా చేసిర్రా, అసలు ఇట్లుంటుంది ఆ బతుకమ్మ రూపురేఖల్ని మార్చే ప్రయత్నం చేసిర్రు. ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మను తీసేస్తారు, బతుకమ్మ చీరలు తీసేస్తారు. ఇప్పుడు ఏకంగా అసలు బతుకమ్మ రూపాన్నే మార్చేసింది ప్రభుత్వం అని తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.